నీవు నీ ఇంటికి కాపరివి. నీ వెనక ఒక మంద ఉంది. నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, మీ అత్త మామ, నీకు ఒక మందగా, ఆ మంద మీద నీకు అధికారం దేవుడు ఇచ్చాడు. ఆ మందను మేపడానికి, ఆ మందను పోషించడానికి, ఆ మందను దేవుని మందిరంలో కట్టడానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ కుటుంబ వ్యవస్థల బాధ్యతను క్రమము కలిగి జరిగిస్తున్నావా? నాకెందుకులే, జాగ్రత్త, నాకెందుకులే అని చెప్పి నీకు అప్పగించబడినటువంటి మంద విషయమై, నీ కుటుంబ విషయమై నెగ్లెక్ట్ చేస్తే నీ మంద చెడిపోతుంది. నీ మంద నీ మీద తిరగబాటు చేస్తుంది. నీ మంద నీ హృదయానికి గాయం చేస్తుంది. శక్తి వంచన లేకుండా, అనుభవం లేకపోయినా, సహకారులు లేకపోయినా, తనంతట తానే దేవుని మీద నమ్మకత్వము కలిగి తనకు అప్పగించబడినటువంటి మందను దేవుని పర్వతం మీదకు మోసుకుని వెళ్తున్నాడు. ప్రియ విశ్వాసి, నీకు అప్పగించబడిన నీ కుటుంబం అనే మందను దేవుడు కోరుకున్నటువంటి పర్వతం మీదకు తీసుకువెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? లేదంటే నీవు నీ కుటుంబానికి మోసం చేస్తున్న సంగతి జ్ఞాపకం చేసుకో.